తెలంగాణ జనం గలం గర్జించిన కురుక్షేత్రం ఓరుగల్లు మహాగర్జనను విశ్వవ్యాప్తం చేసిన యుద్ధభూమి కాకతీయ గడ్డ. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మరోసారి గర్జించింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ జనం ఆక్రోశిస్తున్నారు. కుట్రల కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకు ఆగమైపోయింది. ప్రజల నాడి తెలిసిన బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ వేడుకతో నవోద్యమానికి నాంది పలికింది. తెలంగాణ తల్లి పెద్ద కొడుకు కేసీఆర్ స్వరాష్ట్ర సంరక్షణ మహోద్యమానికి రణతోరణమై నినదించారు. విరాట యుద్ధానికి ముందు అర్జునుడు జమ్మి చెట్టు నుంచి గాంధీవాన్ని ధరించారు. అలా ఎలకతుర్తి వేదికగా తెలంగాణ జమ్మి చెట్టు ఓరుగల్లు నుంచి మరో విరాట విలను ఎక్కుపెట్టారు కేసీఆర్తో మేము సైతమని లక్షలాది మంది జనం తరలొచ్చారు. అశేష జనవాహిని కరతాళ ధ్వనులే గర్జనలై గర్జిస్తుంటే కుట్ర పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓరుగల్లు పోరుగర్జన సభకు అశేష జనం హాజరయ్యారు. ఊపిరి పీల్చుకో తెలంగాణ, కేసీఆర్ వస్తున్నాడనే నినాదాలు సభా ప్రాంగణం దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించాయి. లక్షలాదిగా జనం హాజరవడంతో ఎలకతుర్తి సభా ప్రాంగణం కుంభమేళను తలపించింది. తెలంగాణ జనం గలం గర్జించిన కురుక్షేత్రం ఓరుగల్లు మహాగర్జనను విశ్వవ్యాప్తం చేసిన యుద్ధభూమి కాకతీయ గడ్డ. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మరోసారి గర్జించింది. కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. లక్షలాదిగా జనం తరలి వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు. కుమార్, ఈ రోజు జరిగిన సభ నా భూతో నా భవిష్యత్ అనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ రాక కోసం గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అసలు కేసీఆర్ ఏం చెప్తారు, ఎట్లా ఉంటుంది, ఏంటి, ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉండి ఇలాంటి సభలు నిర్వహించడం దేశ చరిత్రలో మొట్టమొదటిసారని చెప్పాలి. ఎందుకంటే సభలో ఉన్న వాళ్ళే కాకుండా కూడా బయట కూడా ప్రత్యక్షంగా నేను చూసినటువంటి పరిస్థితి కుమార్ ఏంటంటే ఎలకతుర్తి నుండి హుజురాబాద్ వరకు కూడా, హుజురాబాద్ నుంచి ఇటు చెంజర్ల వరకు కూడా వాహనాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంకోవైపు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా సాధనకు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా 14 సంవత్సరాలు మడమ తిప్పని పోరాటం చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఆ తదనంతరం 10 సంవత్సరాలు నిర్విరామంగా పాలించిన అయితే ఈ 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక్కొక్క సంక్షేమ పథకం అందిందని చెప్పాలి. ముఖ్యంగా మహిళల కోసం కేసీఆర్ కిట్ విషయంలో కూడా కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి అంటే మంచి మంచి సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది మనకు కుమార్. ఇంకోవైపు చూసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కేసీఆర్ గ్రామాన తిరిగినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పడుతున్న ఇతి బాధలను చూసే ముఖ్యంగా రైతుల కోసమే రైతులకు పెట్టుబడి పెట్టాలనే లక్ష్యంతో రైతు బంధు అనే బృహత్తర కార్యక్రమం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే రైతులకే పెట్టుబడి పెట్టే అవకాశం ఒక ప్రభుత్వం తీసుకుందంటే కూడా దానికి పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడమే కాదు, 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చిన ఘనత కూడా తెలంగాణ సర్కార్కు ఉంది. అంటే ఇవన్నీ కూడా తీపి జ్ఞాపకాలుగా భావించినటువంటి పరిస్థితి ఒకటైతే, ఇంకోవైపు కూడా కేంద్రంపై కూడా కేసీఆర్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటిది మారణ హోమం జరుగుతోంది. ప్రజలను చంపడం తప్పు, వాళ్ళు శాంతియుతంగా చర్చలకు వస్తా ఉంటున్నారు. అయినా కూడా కేంద్రం వారిపై మరణ చేయపై ఉన్న విధంగా వారిపై కత్తులు దూరుతా ఉంది. ఇది కరెక్ట్ కాదు, మన అందరం ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దాం, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు శాంతి చర్చలకు వస్తామని చెప్తున్నా కూడా ఈ విధంగా మారణ హోమం చేయడం కాదు అని చెప్పి ప్రజలతోటి ఒప్పించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు పోలీసుల విషయంలో కూడా మీరు నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంట్, ఎట్టి పరిస్థితిలో మీరు మా వాళ్ళ మీద మీరు ఫోర్స్ చేయొద్దు, కేసులు పెట్టొద్దు, మేము నిజాన్ని నిర్భయంగా మాత్రమే చెప్తున్నాము, ఎక్కడ కూడా మేము లా అండ్ ఆర్డర్ ను క్రాస్ చేయట్లేదని చెప్పినటువంటి నేపథ్యం. అంటే మొత్తం మీద అయితే ఆద్యంతం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండే, రాకముందుకు ఎలా ఉండే, వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలు అన్నాయి, మరోవైపు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే దానికి ప్రత్యక్షంగా కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం అయితే మనకు స్పష్టంగా కనిపించింది కుమార్. మరొకసారి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ పిలిపిస్తే మిలియన్ మార్చ్ కావచ్చు, ఇటు సాగరహారం కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, ఒక్క పిలిపిస్తే రాష్ట్రం అంతా కదిలింది. ఈనాడు కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా కేసీఆర్ సభ కోసం ఈ రోజు ఉదయమే కాదు నిన్న రాత్రి నుంచి కూడా కొంతమంది వచ్చి ఇక్కడే పడుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎడ్ల బండ్ల మీద సూర్యాపేట నుంచి 150 కిలోమీటర్లు కుమార్. అంటే ఎండ బాగా వస్తుంది, ఎండను సైతం లెక్క చేయని రైతులు మా బాధను వ్యక్తం చేసుకునేందుకు కేసీఆర్ కు మేము స్వయంగా చెప్తాం, మాకు చివరి ఆయకట్టుకు నీరు రావట్లేదని చెప్పి రైతులు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి నేపథ్యంలో కూడా స్వయంగా వారికి వారే వచ్చినటువంటి పరిస్థితి. పాలమూరు నుంచి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
పాలమూరు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి, మేము కేసీఆర్ గారిని కలుస్తాము, మేము బస్సులో వచ్చామని చెప్పి విద్యార్థులు చెప్పారంటే ఒక్కలని కాదు, వివిధ రకాల సబ్బండ కులాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు స్పష్టంగా కనిపించింది కుమార్. ఏదేమైనా కానీ ఈ సభ మాత్రం చూసుకుంటే మాత్రం ఘన విజయం సాధించని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రాలని జనం, ఓవైపు వరంగల్ హసన్పర్తి వరకు ఎక్కడిదక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి, హుస్నాబాద్ వరకు, ఇటు చూసుకుంటే చెంజర్లు అంటే కరీంనగర్ రూట్ లో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున హుజరాబాద్ దాకా కూడా ట్రాఫిక్ జామ్. అంటే ఇంకా చాలా మంది చేరుకోలేదు. అంటే బయట ఎంత మంది ఉన్నారో లోపల సభాస్థల్లో అంతమంది ఉన్నారు, సభాస్థల్లో ఉన్నంత మంది కూడా ఎక్కువ బయట ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనా కానీ కేసీఆర్ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలు క్షుణ్ణంగా విన్నటువంటి పరిస్థితి. ఈ రోజు నా భూతో భవిష్యత్ అనే విధంగా సభ సక్సెస్ అయిందని చెప్పొచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.